ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలండి. మరొకసారి ఈ యొక్క లెంట్ డేస్లో బైబిల్ స్టడీకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు పేరట ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మరి గడిచిన రోజుల్లో మనము లేవియా కాండము 1వ అధ్యాయం నుంచి 5 అధ్యాయాల వరకు మనం ధ్యానించుకున్నాం. ఈరోజు మనం ధ్యానించబోతున్న బైబిల్ పరిశుద్ధ లేఖనాల పాఠము లేవియా కాండము 6వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు జాగ్రత్తగా పరిశీలిద్దాం. మరి మొదటి 5 అధ్యాయాల్లో మనము రకరకాల అర్పణల గురించి మనం చూసాం. లేవీయులకు ఇచ్చిన నియమావళి, కట్టడలు, అలాగనే అర్పణలకు తేవలసిన మరి వస్తువులు, జంతువులు, వాటి యొక్క క్రమములు, అలాగనే ఎవరెవరు ఎలాంటి అర్పణలు ఇవ్వాలని కొన్ని విషయాలు నేర్చుకున్నాం. 4 రకములైన అర్పణలు మనము తెలుసుకున్నాం. సమాధాన బలి అర్పణ, అలాగనే పాప పరిహారార్థ బలి అర్పణ, అలాగనే మరి గిల్ట్ ఆఫరింగ్ అపరాధ భావ పాప పరిహారార్థ బలి, మరి అలాగనే సమాధానం అనేది పీస్ ఆఫరింగ్ గురించి నేర్చుకున్నాం. అలాగనే నైవేద్య అర్పణ గురించి నేర్చుకున్నాం. గ్రెయిన్ ఆఫరింగ్, పీస్ ఆఫరింగ్, బర్న్ట్ ఆఫరింగ్ అండ్ సిన్ ఆఫరింగ్ అండ్ ట్రెస్పాసింగ్ ఆఫరింగ్. సో కాబట్టి ఇన్ని రకాల మరి అర్పణల గురించి మనము నేర్చుకున్నాం. అయితే ఈరోజు లేవియా కాండము 6వ అధ్యాయం నుంచి మరి 10వ అధ్యాయం వరకు ఉన్న కాంటెక్స్ట్లు మీకు చెప్తాను, జాగ్రత్తగా పరిశీలించండి. మనం ఆల్రెడీ 5వ అధ్యాయంలో ఆఖరి భాగముగా గిల్ట్ ఆఫరింగ్ గురించి, మరి అపరాధ భావ అర్పణ మరి గురించి మనం చూసుకున్నాం. అక్కడ 5వ అధ్యాయంలోనే కంటిన్యూషను మరి 6వ అధ్యాయము మరి 7వ వచనం వరకు కొనసాగుతుందని మనం నేర్చుకున్నాం. 5వ అధ్యాయం నుంచి మరి 14వ వచనం నుంచి 6వ అధ్యాయము మరి 7వ వచనం వరకు చూస్తున్నాం. ఇప్పుడు 6వ అధ్యాయము 8వ వచనం నుంచి 13వ వచనం వరకు మనకి బర్న్ట్ ఆఫరింగ్ ఉంటుంది, దహన బలి అర్పణ. మనం ఆల్రెడీ మొదటి 5 అధ్యాయాల్లో ఈ 4 అర్పణలు మరలా రిపీట్ అవుతాయని మీకు నేను వివరించడం జరిగింది. మీరు గమనిస్తే మీరు అంతకుముందు రాసుకున్న వాటిల్లో 6వ అధ్యాయము 8 నుంచి 13 వరకు బర్న్ట్ ఆఫరింగ్ ఉంటుందని తెలుసుకున్నాం. తర్వాత అలాగే మరి నెక్స్ట్ ఆఫరింగ్ గ్రెయిన్ ఆఫరింగ్ 14వ వచనం నుంచి రాసేసుకోండమ్మా. 14వ వచనం నుంచి 23వ వచనం వరకు మరి గ్రెయిన్ ఆఫరింగ్ అంటే మరి నైవేద్య అర్పణ గురించి మనం నేర్చుకున్నాం. తర్వాత సిన్ ఆఫరింగ్ పాప పరిహారార్థ బలి, అది 24వ వచనం నుంచి ఆఖరు దాకా అంటే 30వ వచనం దాకా మరి సిన్ ఆఫరింగ్ ఉంటుంది 6వ అధ్యాయంలో. ఇక 7వ అధ్యాయంలో మొదటిది గిల్ట్ ఆఫరింగ్ అంటే అపరాధ భావ బలి అర్పణ, అది 7వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు ఉంటుంది. గిల్ట్ ఆఫరింగ్ అంటే అపరాధ భావ బలి అర్పణ, షార్ట్ ఫామ్లో గిల్ట్ ఆఫరింగ్ అని రాసేసుకోండి ఇంగ్లీష్లో, రైట్. 11వ వచనం నుంచి 21వ వచనం వరకు మనం గమనిస్తే ఫెలోషిప్ ఆఫరింగ్ అంటే పీస్ ఆఫరింగ్ అంటారు. 22వ వచనం నుంచి 27వ వచనం వరకు రక్తము తినుట నిషేధించబడినట్లుగా, అలాగనే కొవ్వు ఏదైతే అర్పించబడిన మాంసములో కొవ్వును అలాగనే దాని యొక్క రక్తమును భుజించకూడదని అది నిషేధించబడినట్లుగా ఈ యొక్క లేఖనాలు చెప్తున్నాయి. ఈ 5 లేఖనాలు 22 నుంచి 27 వరకు. తర్వాత 28వ వచనం నుంచి ఆఖరు దాకా అంటే యాజకులకు చెందవలసిన షేర్ అంటే యాజకులకు చెందవలసిన భాగము, ఏవేవైతే అర్పణలు తీసుకొచ్చి అర్పణలు ఇచ్చిన తర్వాత
వేటిని యాజకులు భుజించవచ్చు, ఏవేవి యాజకులు తమ సొత్తుగా ఉంచుకోవచ్చు, ఏవి దేవుడికి అర్పించిన తర్వాత మిగిలిన భాగాలు ఏంటి యాజకులు ఉంచుకోవచ్చు. ఇది 28 నుంచి ఆఖరి దాకా. ఇక 8వ అధ్యాయము సబ్హెడ్డింగ్స్ రాసుకోండి. 8వ అధ్యాయం అంతా యాజకులైన అహరోను అతని కుమారులను మరి అభిషేకము లేకపోతే శాంక్టిఫికేషన్, ఏమండి, శాంక్టిఫికేషన్ ప్రతిష్ఠించటం, వారిని నూనెతో అభిషేకించి ప్రతిష్ఠించటం, వారి బట్టలేమి, వస్త్రములేమి, వారి శరీరాలేమి, వారి యొక్క స్నానాలేమి, సమస్తము వారిని క్లీన్ చేసి వారిని అనాయింట్ చేసి శాంక్టిఫై చేసి ఆర్డైన్ చేయటం అనేది 8వ అధ్యాయం మొత్తం ఉంటుంది. మీకు ఇందులో 3 భాగాలుగా కనిపిస్తుంది. జాగ్రత్త గమనించండి. మొదట నీటితో వారి యొక్క శరీరంను శుద్ధిపరుస్తారు, తర్వాత వారి వస్త్రములు శుచిపరుస్తారు, వారికి నూతన వస్త్రములు మరి ప్రీస్ట్లీ గార్మెంట్స్ మరి యాజకుల వస్త్రములు ధరింపజేస్తారు, తర్వాత మరి ఆర్డైన్ చేస్తారు, నూనె ప్రోక్షించి ఆర్డైన్ చేస్తారు. తర్వాత అండి మరి ఇంకా విచిత్రమైన కొన్ని సంఘటనలు మీరు చూస్తారు 8వ అధ్యాయంలో. నేను మీకు తర్వాత చదివి వినిపిస్తాను. ఇప్పుడు సబ్ హెడ్డింగ్సే చూసుకోండి. ఓకే. ఇక 9వ అధ్యాయము మొదటి వచనం నుంచి ఆఖరి వచనము మరి 24వ వచనం దాకా దట్ హోల్ చాప్టర్ ఈజ్ అబౌట్ మోషే గారు ఇక పక్కకు తప్పుకుంటారు, యాజకులు వారి డ్యూటీస్ వారు ఆరంభిస్తారు. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇజ్రాయలైట్స్, ఇస్రాయేలీల చరిత్రలో మొట్టమొదటిసారిగా యాజకులు యాజక ధర్మాన్ని ప్రత్యక్ష గుడారములో ఆరంభించి నిర్వహించుట అనేది 9వ అధ్యాయం పూర్తిగా ఉంటుంది. వారు ఎలా ఆరంభించారు, ఏమేమి చేశారు, ఏమేమి అర్పించారు అనేది ఉంటుంది. అందులో మోషే గారు ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. ఏమనంటే అహరోను గారికి, నువ్వు సమాజం అంతటి కొరకు ఇజ్రాయేలీల యొక్క 12 గోత్రాలకు అవసరమైన బలి అర్పణ, పాప పరిహారార్థ బలి అర్పణ ఇవ్వకన్నా ముందు నీవును నీ కుటుంబం గురించి, నీవును నీ కుమారుల గురించి, నీ గురించి నీ సంతానం గురించి మొట్టమొదటిగా నువ్వు బలి అర్పణ ఇచ్చిన తర్వాత సమాజము గురించి చేయని చెప్పడం జరుగుతుంది. ఆ యొక్క క్రమంలో వారు అలా చేస్తారు. ఇక 10వ అధ్యాయంకి వచ్చాం. చాలా బాధాకరమైన అధ్యాయం ఇది. యాజకత్వం ఆరంభించిన మొదటి రోజుల్లోనే ఆ ప్రధాన యాజకుడైన అహరోను గారి యొక్క కుమారులలో 2 కుమారులు చనిపోతారు. నాదాబు, అబీహు. 10వ అధ్యాయము మొదటి నుంచి ఆఖరి దాకా చూస్తే ఆ 2 కుమారులు చేసిన పొరపాటు ఏంటి, ఎందుకు చనిపోయారు, తర్వాత చనిపోయిన తర్వాత మోషే గారికి దేవుడిచ్చిన ఇన్స్ట్రక్షన్స్, అలాగనే అహరోను గారికి దేవుడు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్, వీటిని 10వ అధ్యాయం అంతా మనము పరిశీలన చేస్తాం. ఇవి సబ్ హెడ్డింగ్స్ అండి. ఇప్పుడు సబ్ హెడ్డింగ్స్ అయిపోయాయి కాబట్టి ఇంకా లోతుగా కాస్త అధ్యయనం చేద్దాం. అండి ఈ 5 అధ్యాయాల్లో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ఒక పక్క అద్భుతంగా మరి దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం ఆరంభం అవటం, దేవుని సన్నిధి ప్రత్యక్ష గుడారంలోకి దిగి రావటం, ఆయన సన్నిధి మందసం దగ్గర మరి సమాజం అంతా చూడటం, ఆయన మహిమను చూడటం, సమాజం అంతా సంతోషిస్తున్నారుగా అనే లోపు మరి ఇమ్మీడియట్గా మరి ఒక సాడ్ థింగ్, ఒక బాధాకరమైన విషయం, సమాజం అంతటిలో మొట్టమొదటిసారిగా దేవుని యొక్క ఉగ్రత, దేవుని పనిష్మెంట్ కేమ్ అపాన్ ద ప్రీస్ట్లీ ఫ్యామిలీ. యాజకుల కుటుంబం మీదకే దేవుని ఉగ్రత మొట్టమొదటిగా దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇట్ ఈస్ వెరీ సాడ్, అన్ఫార్చునేట్ అండ్ వెరీ వాట్ కాల్, మనము ఎవరికి అలా జరగకూడదని కోరుకోవాలి. మరి ఈ యొక్క 5 అధ్యాయాల్లో
10వ అధ్యాయాన్ని బాగా క్షుణ్ణంగా మనం పరిశీలన చేద్దాం. దానికన్నా ముందుగా మొదటి 4 అధ్యాయాలు అంటే 6వ అధ్యాయం నుంచి 9వ వచనం స్పీడ్గా వెళ్ళిపోతాను, జాగ్రత్తగా గమనించండి. ఈ మొదటి అధ్యాయం అంటే 6వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు ఇప్పుడు రన్నింగ్ నోట్స్లో రాసుకోండి, ఇందులో రాసుకున్నా పర్లేదు. ఈ అధ్యాయంలోనే ఇంకా సబ్ హెడ్డింగ్స్ 1 నుంచి 7 వచనాల వరకు అపరాధ భావ బలి అర్పణ, అపరాధ భావ బలి అర్పణ. ఈ అపరాధ భావ బలి అర్పణలో ఏంటేంటి రకాలు ఉన్నాయి? రకరకాల అపరాధ బలి అర్పణలు ఉన్నాయి. 1వ వచనం నుంచి 7వ వచనం వరకు అని రాసుకోండి. ఓకే, అక్కడ డివిజన్ పెట్టుకుంటే మీకు బైబిల్లోనే డివిజన్ పెట్టుకుంటే మీకు అర్థమవుతుంది. ఓహో, దీస్ ఆర్ ద కైండ్స్ ఆఫ్ గిల్ట్ ఆఫరింగ్. గిల్ట్ ఆఫరింగ్కి తేవలసిన రకరకాల మరి అర్పణలు ఇవి అని మనం తెలుసుకుంటాం. అందులో మరి 6వ అధ్యాయము 2వ వచనం ఒక్కసారి చదవండి. 6వ అధ్యాయం 2వ వచనం. ఇప్పుడు అపరాధ బలి అర్పణ దేనికి సాదృశ్యం అంటే అపరాధ భావ అంటే ఇప్పుడు వాడు అపరాధం చేశాడు. అది అపరాధం అంటే ఇంటెన్షనల్ కావచ్చు, అన్ఇంటెన్షనల్ కావచ్చు. ఇది మరణకరమైన పాపం అని కాదు, కానీ మిస్టేక్స్ అండ్ ఎర్రర్స్, సివిల్ వయలేషన్, సివిల్ లా వయలేషన్ అంటే మరి సహోదరుడి దగ్గర ఏదైనా దొంగిలించడం కానీ, లేకపోతే దొరికింది మరి నాదనుకుంటూ దాచేసి తర్వాత ఆ ఓనర్ వచ్చినప్పుడు నాకు తెలియదని అబద్ధమాడి బొంకడం కానీ, లేకపోతే దాచేసి పక్కింట్లో చూడండి, మన పక్కింట్లో కోడి వచ్చి పడుతుంది. వీడేం చేస్తాడు, లటక్ దాన్ని పక్క పట్టేసి బుట్ట కింద వేస్తాడు. అంతేనా? ఇలాంటి సివిల్ లా వయలేషన్స్ ఏమండి, వాటికి అపరాధ భావ బలి అర్పణ. వాటికి ఏం చేయాలంట చూడండి, 2వ వచనం చూడండి. ఒకడు యెహోవాకు విరోధముగా ద్రోహము చేసి పాపి అయి ఉన్నాడలా, అనగా తనకు అప్పగింపబడిన దాని గూర్చియే కానీ, తాకట్టు ఉంచిన దాని గూర్చియే కానీ, దోచుకొని దాని గూర్చియే కానీ, తన పొరుగువానితో బొంకిన ఎడల, తన పొరుగువాని బలాత్కరించిన ఎడలనేమి అంటే బలాత్కారం, బలవంతంగా పక్కవాడి దగ్గర నుంచి లాక్కున్నా కానీ, బొంకినా కానీ, అంటే ఇలాంటివి చాలా ఉంటాయి. అంటే 1వ వచనం నుంచి 7వ వచనం వరకు ఉన్న సందర్భాలు ఇవే, రకరకాలు ఉంటాయి. ఏమండి, వాటికి మనము ఏమర్పించాలి అని అంటే 5వ వచనం చూడండి, 5, 6 వచనం. ఆ మూలధనమునిచ్చుకొని అంటే నువ్వు ఎంతైతే దొంగతనం చేసేసావో, సపోజ్ దొంగతనమో లేకపోతే దోచుకున్నావో, బలవంతంగా లాక్కున్నావో, ఏదో సంథింగ్, అది నువ్వు గిల్ట్గా, అది నువ్వు మరి నిన్ను మరి దోషిగా నిర్ధారణ అయ్యిందనుకో, వెంటనే తీర్పు ఏంటంటే ఆ ఒరిజినల్ పేమెంట్ ఎంతైతే దోచుకున్నావో అంత నువ్వు తిరిగి ఇవ్వటంతో పాటు ఇంకా ఏం చేయాలంట, 5వ భాగము కూడా అర్పించాలి. 5వ భాగం అంటే ఇప్పుడు సపోజ్ ఒక 100 రూపాయలు దొంగతనం చేసావు అనుకో, దాంట్లో 5వ భాగం అంటే ఎంతండి, 20 రూపాయలు. అంతేనా? 100 రూపాయలని 5 భాగాలు చేస్తే 5వ భాగం అంటే అర్థం ఏంటి, 20 రూపీస్, అంతే కదా. ఒక్కొక్క భాగం 5వ భాగం అంటే ఆ 100 రూపాయలని 5 భాగాలు చేస్తే 20 రూపీస్ వస్తుంది. సో 100 రూపాయలు దొంగతనం చేసిన 100 రూపాయలు ఇచ్చేయాలా, ఎక్స్ట్రా 20% పేమెంట్ ఇవ్వాలి. దాని తర్వాత చదవండి. సొత్తు దానికి అంటే హూ ఇస్ ద ఓనర్ అండ్ ఒరిజినల్ ఓనర్, అతనికి నువ్వు ఇవ్వాలి. తర్వాత 6వ వచనం. ఇప్పుడు మరి మనుషులకి ఇచ్చేసావు, సరిపోయింది. మరి ఇప్పుడు దేవుడి దగ్గర నువ్వు క్షమాపణ చెప్పాలి కదా, దేవునికి కూడా పెనాల్టీ కట్టాల్సిందే. మందిరంలో పెనాల్టీ కట్టాలి. ఏంటి ఆ పెనాల్టీ? చదవండి. అతడు యెహోవాకు తన అపరాధ విషయంలో నీవు ఏర్పరచు వెలకు మందలో నుండి నిర్దోషమైన పొట్టేలును యాజకుని వద్దకు తీసుకొని రావాలను. దొంగిలించి 100 రూపాయలే, కానీ ఊడిపోయేది ఏంటండి, దొంగతనం చేసింది 100 రూపాయలే,
కానీ దానికి 5వ భాగము ప్లస్ పొట్టేళ్ళు, మందలోంచి పొట్టేళ్ళు. ఇట్స్ వెరీ వెరీ కాస్ట్లీ. సో పొట్టేళ్ళు అంటే అర్థం ఏంటి? పొట్టేళ్ళు అంటే అర్థం ఏంటి? పొట్టేళ్ళు అంటే అర్థం ఏంటి? సార్ ర్యామ్ అంటే మొగది విత్తనం. జనరల్గా మందల్లోని ర్యామ్ ఉంచుతారు, పొట్టేళ్ళు ఉంచుతారు, మిగతావన్నీ ఏంటంటే గొర్రెలు. అవునా? ఒకే ఒక ర్యాము మందలో ఉంటుంది ఫుల్గా, ప్రతి బ్యాచ్కి ఒక ర్యామ్ ఉంటుంది. సో సంతానోత్పత్తి కోసం అది. సో దాన్ని తీసేయమన్నాడు అది. సో నీకు ఎంత అంటే రీప్రొడక్షన్ అయిపోద్ది, విలువైంది అది. సో ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ. సో అంత స్ట్రిక్ట్గా ఎందుకు పెట్టారంటే ఒక చిన్న పొరపాటు కూడా జరగనివ్వకుండా స్ట్రిక్ట్ రూల్స్ అలా పెట్టడం జరిగింది, రైట్. దాని తర్వాత ఇక 1 నుంచి 7 వచనాల వరకు ఏంటండి? అపరాధ భావ పరిహారార్థ బలి. తర్వాత 8వ వచనం నుంచి 13వ వచనం వరకు బర్ంట్ ఆఫరింగ్, దహన బలి. దహన బలి ఎప్పుడెప్పుడు అర్పించాలండి? ప్రతిరోజు అర్పించాలి. నెలకు మొదటి రోజు అర్పించాలా, పస్కా పండుగ రోజున అర్పించాలా, తర్వాత ప్రథమ ఫలము పండుగల రోజున చెయ్యాలి, వారముల పండుగ రోజున చెయ్యాలి. అంటే జాగ్రత్త గమనించండి. మీకు ఇంకా డీటెయిల్డ్గా కావాలా? దేవుడు ఎప్పుడెప్పుడు దాన్ని అర్పించాలో క్లియర్గా చూద్దాం. అంటే సింపుల్గా 6వ అధ్యాయము, ఇప్పుడు 6వ అధ్యాయము 9వ వచనంకి రండి. నీవు అహరోనుతోనూ అతని కుమారులతో ఇట్లనము, ఇది దహన బలిని గూర్చిన విధి. దిస్ ఈజ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఈ విధంగా చేయాలి. క్రమము ఏంటంటే దహన బలి ద్రవ్యము ఉదయమున వరకు రాత్రంతయు బలిపీఠం మీద దహించుచుండును. ఏంటండి? దహన బలి ద్రవ్యము, ఏదైతే నువ్వు ద్రవ్యము తీసుకొచ్చి బలి అర్పిస్తావో ఆ దహన బలి ద్రవ్యము ఉదయం వరకు, సాయంత్రం వెలిగిస్తే ఉదయం వరకు అది బలిపీఠం మీద దహించుచుండును. బలిపీఠం మీద అగ్ని దాని దహించుచుండును. సో బలిపీఠం మీద ద్రవ్యము ఆరకూడదు, దాని అర్పణ కూడా, పైన కాలుతున్న అర్పణ కూడా ఆరకూడదు. ఇట్ ఈస్ నిత్యము జరగవలసిన, కంటిన్యూస్గా జరగవలసిన ప్రక్రియ. ఇంకా డీటెయిల్డ్గా 12-13 వచనాల్లో ఇస్తారు ఇన్ఫర్మేషన్. బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది బలిపీఠం మీద అగ్ని అనేది ఆరకూడదు. బలిపీఠం ఎక్కడుంది? కోర్ట్ యార్డ్లో ఉంది, పరిశుద్ధ స్థలం కాదు. కోర్ట్ యార్డ్ అంటే బయట ఆవరణము. బయట ఆవరణములో ఇత్తడి బలిపీఠం మీద ఏ బలి అర్పణైనా అక్కడే కదా చేస్తారు. అక్కడ నిప్పు ఆరకూడదు. చదవండి. బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలను వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశు క్రొవ్వును దహింపవలెను. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. అంటే 365 రోజులు. అంటే ఆలోచించండి ఎంత వేడి ఉంటుంది అక్కడ. ఇత్తడి మెస్, అది ఇత్తడిది. అలాగ అగ్ని కాలుతూనే ఉంటుంది, బలులు అర్పించబడుతూనే ఉంటాయి. 6 లక్షల మంది కాలబలం. ఎంతమంది అండి? 6 లక్షల మందిలో కనీసం ఒక 50,000 మంది అని వస్తారు కదండి. ఏమండి అంతనా? ఒక నెలకి, ఒక రోజుకి మినిమం 10,000 మంది రారా? వస్తారా రారా? ఎన్ని అర్పణలండి, 10,000 మంది అపరాధములు కాకపోయినా ఒక 100 అనుకుందాం పోనీ, రోజుకి 100 బలులు. అంటే చూడండి, 100 బలులు అంటే ఎంత రక్తం, ఎంత రక్త తర్పణ, ఎంత మాంసము, ఎంత క్రొవ్వు, ఎంత ఇది.
ఏమండి మరి అన్ని అర్పణలు ఇచ్చేస్తే ఇదంతా ఏం చేస్తున్నారండి? మాంసాన్ని దీన్ని ఏం చేస్తున్నారు? బలి అర్పించినది ఎంత మాత్రము పడేయకూడదు, సంపూర్తిగా యాజకులు దాన్ని భుజించవలెను. అయితే మీరు అనుకుంటుంది యాజకులు అంటే ఒకళ్ళిద్దరు అనుకుంటున్నారా? చెప్తాను ఎంతమంది. ఇప్పుడు లిస్ట్ రాసుకోండి ఎంతమంది ఉన్నారు. యాజక ధర్మం జరిగిస్తున్న యాజక సమూహం ఎంతమంది? వీళ్ళెవరు? లేవీయులు. వీళ్ళెవరండి? లేవి అనే గోత్రకర్త అంటే యాకోబు గారు 12 కుమారుల్లో ఒక కుమారుడు లేవి గారు. ఈ లేవి గారికి 3 కుమారులు. రాసుకోండి వాళ్ళ పేర్లు. కొహనులు, గెర్షనులు, మెరారులు. 3 తెగలు అనమాట. 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లివైట్స్. ఇప్పుడు కోహనీయులు 8600 మంది ఉన్నారు. గెర్షోనీయులు 7500 మంది ఉన్నారు. మెరారీలు 6200 మంది ఉన్నారు. వెరసి వీళ్ళందరూ కలిపి ఎంతమందో తెలుసా? 22300 మంది. ఎంతండి? 22,000. ఇప్పుడు చెప్పు, వాళ్ళకి సరిపోద్దా? వాళ్ళకి ఫుడ్ సరిపోద్దా? 22,000 ఓన్లీ పురుషుల సంఖ్య. మరి వాళ్ళకి భార్యలు ఉండరా? మరి పిల్లలు ఉండరా? వాళ్ళు ఎంతమంది ఇప్పుడు చెప్పండి? 22,300 మందికి భార్యలు ఒక 70% వేసుకోండి పని అని చెప్తున్నాను. ఇంట్లోని భార్యలకు కూడా ఇవ్వాల్సింది మనకి 9వ అధ్యాయంలో వివరణ ఉంటుంది. ఇప్పుడు మనకి ఇంట్లో స్త్రీలకు కూడా ఇవ్వవలసినవి కొన్ని ఉంటాయి. ఓకేనండి. ఇప్పుడు ఉదాహరణకి చెప్తాను. మనకి తర్వాత అధ్యాయాల్లో మనం చదివితే ఏ యాజకుడైతే వధిస్తాడో గొర్రె పిల్లనో లేకపోతే దేన్నో వధించిన తర్వాత దాని చర్మము అతను ఒలుస్తాడు. ఓకే, ఒలిచిన చర్మం ఏం చేస్తాడు? ఇట్ ఈజ్ హిజ్ ఓన్. ఎవరైతే దాని యొక్క కార్యక్రమం చేస్తాడో అతనికి చెందుతుంది ఆ బొచ్చు. ఆ బొచ్చుతో అతను బొచ్చు చేస్తాడు, లేకపోతే తోలుని వర్తకులకు అమ్మటం, దాని నుంచి వచ్చిన డబ్బులతో తన కుటుంబానికి అవసరమైన ఏమైనా సామాగ్రి వాటిని పెట్టుకుంటాడు. సో ఈ విధంగా యాజకులకు పోషణార్థమై దేవుడు నియమించిన అర్పణలు ఇవన్నీ ఒక పక్క దేవునికి అర్పిస్తూ యాజకులకు ఏ కొదువ కాకుండా, అదిగో నా గృహములో ఏ కొదువ కలుగుకుండునట్లు మీరు ధారాళముగా తీసుకొచ్చి నా ఇంటిలో నింపండి అని దేవుడు ఆదేశం ఇస్తాడు. ఓకేనా? బ్రింగ్ ఇన్ టు మై హౌస్ దాట్ దర్ ఈజ్ నో స్కేర్సిటీ ఇన్ మై హౌస్ అంటాడు. నా గృహములో ధాన్యము కొదువు కాకుండానట్లు మీరు సమృద్ధిగా తీసుకురండి అంటారు. రైట్? ఓకే. సో ఇప్పుడు ఏం చెప్పానండి? ఉదయం నుంచి రాత్రి వరకు, రాత్రి నుంచి పగల వరకు 365 రోజులు కంటిన్యూస్గా బలిపీఠం మీద అగ్ని ఆరిపోకూడదు. 6వ అధ్యాయం 13వ వచనం, బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. రైట్, ఇక్కడతో మనకి 17వ వచనము అయిపోయింది. ఇక 14వ వచనం నుంచి 18వ వచనం వరకు గ్రెయిన్ ఆఫరింగ్, నైవేద్య అర్పణ. రాసుకోండి. ఇక్కడ నైవేద్య అర్పణలు తీసుకొచ్చిన తర్వాత, నైవేద్యం ఇచ్చిన తర్వాత కొంత లేవీలు తీసుకుంటారు. మిగిలినది వీళ్ళు, అది గొర్రెపిల్లవని లేకపోతే నైవేద్య అర్పణ అంటే మామూలుగా ఇవి గ్రెయిన్ ఆఫరింగ్ అంటారు, గోధుమ పిండి, మిగతా అర్పణలు. అయితే దహన బలి అర్పణలు కానీ ఏవైనా వీరు తీసుకొచ్చిన తర్వాత ఏ కుటుంబం అయితే తీసుకొస్తారో ఆ కుటుంబం అంతా కలిసి పరిశుద్ధ స్థలంలో మాంసమును భోజనం చేయాలి. ఇప్పుడు ఇంతకీ ఒకసారి 16వ వచనం చూడండి. 6వ అధ్యాయం 16వ వచనం. దానిలో మిగిలిన దానిని అహరోనును అతని సంతతి వారు తినవలను, అది పులియనిదిగా పరిశుద్ధ స్థలములో తినవలను. అంటే ఏంటి? వీళ్ళు వెళ్ళి పరిశుద్ధ స్థలములో తినాలా? పరిశుద్ధ స్థలంలో
వీళ్ళకి అసలు ఈ తినడాలు గట్రా ఏమైనా ఎలవెన్స్ ఉందండి. అక్కడ మూడే మూడు ఉంటాయి: దీపస్తంభము, షూ బ్రెడ్, సముఖపు రొట్టె, ధూపవేదిక. మరి అక్కడ యాజకులు వెళ్ళి కూర్చొని భోంచేసే పని ఉంటుంది. మరి పరిశుద్ధ స్థలం అని ఎందుకు అన్నారు? జాగ్రత్త వినండి, ఇక్కడ వినండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. పరిశుద్ధ స్థలం అని పర్టికులర్గా లోపల ఉన్న భాగానికి చెప్తున్నారు. ఇక్కడ ఈ సందర్భంలో ఓవరాల్గా ఈ కాంపౌండ్ అంతటినీ పరిశుద్ధ స్థలంగా సూచిస్తున్నారు. అంటే ఈ బలిపీఠము దగ్గరే, అంటే ఈ కాంపౌండ్ వాళ్ళు దాటి బయటికి రాకూడదు. ఎనీ ఫుడ్ ఐటమ్, ఎనీ బలి అర్పించిన అర్పణ కోర్ట్యార్డ్ నుంచి బయటకు రాకూడదు. అంత అసలు కాంపౌండ్ వాళ్ళ నుంచి దాటి బయటికి రాకూడదు. ఏం తినాలన్నా లోపలే కూర్చొని భోంచేయాలంతే. వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ఆవరణంలోనే దాన్ని తినవలెను. ఇది ఓకేనండి. గ్రెయిన్ ఆఫరింగ్ అయిపోయింది. ఇక 19వ వచనం నుంచి 23వ వచనం వరకు ఇక్కడ మనం గమనిస్తే, ఇక్కడ క్లియర్గా యాజకులు తాము అభిషేకించబడి ఆర్డైన్ చేయబడుతూ లేకపోతే ప్రతిష్ఠించబడుతున్న సమయంలో మొట్టమొదటిగా కృతజ్ఞత కలిగి వారు దేవునికి అర్పించవలసిన అర్పణల గురించి ఉంటుందన్నమాట. ఇదేంటండి, పాప పరిహార బలి కాదు ఇది. వారు అభిషేకించబడిన వెంటనే దేవునికి అర్పించవలసిన అర్పణలు ఇవి. క్లియర్గా రాసుకోండి. ఈ అర్పణలు డిఫరెంట్. 19వ వచనం నుంచి 23 వరకు. అయితే అక్కడ రాసుకోండి పక్కన. ఇక్కడ ఓన్లీ గ్రెయిన్ ఆఫరింగ్ గురించే ఉంది. ఏది 19 to 23లో నైవేద్యం గురించే ఉంది కానీ, ఓకే, ఏది ఇది ఏ అర్పణ? ఇది ఎవరి అర్పణ చెప్పండి? ఎవరి అర్పణ ఇది? యాజకులు ఇవ్వవలసిన అర్పణ. ఎట్ విచ్ టైం? ఏ ఏ ఏ సందర్భంలో? వారు ప్రతిష్ఠించబడిన సమయములో దేవునికి కృతజ్ఞత కలిగి ఇచ్చే అర్పణ. ఈ అర్పణ ఇక్కడ 19 నుంచి 23 వరకు ఉన్న అర్పణల్లో, అదే విషయాల్లో ఓన్లీ గ్రెయిన్ ఆఫరింగ్ గురించే ఉంది. అయితే మరి మిగతా ఆఫరింగ్స్ అన్నీ కూడా 8వ అధ్యాయంలో మనకు కనిపిస్తుందండి. పక్కన రాసుకోండి. ద అదర్ ఆఫరింగ్స్ విల్ బీ ఇన్ 8th చాప్టర్. ఓకేనండి, రైట్. ఇక్కడతో 23 వచనాల వరకు అయిపోయాయి. ఇంకా 6వ అధ్యాయంలోనే ఉన్నాం. 24 నుంచి 30 వరకు సిన్ ఆఫరింగ్, పాప పరిహారార్థ బలి అర్పణ. మీకు కావాలంటే మొదటి 5 అధ్యాయాల్లో చెప్పిన వాటిలో రిపీట్ అయ్యేవి ఇందులోకి వస్తాయి. ఓకేనండి. 24 నుంచి 30 వరకు మనము మొదట చదివిన వాటిల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమని చదువుకున్నాం, అవునా? ఒక్కొక్క రకానికి ఒక్కొక్క వ్యక్తికి సమూహంగా పాపం చేస్తే ఒకలాగా, యాజకుడు పాపం చేస్తే ఒకలాగా, మరి సామాన్య మానవుడు చేస్తే ఒకలాగా, మరి లీడర్ ఆఫ్ ది ట్రైబ్ పాపం చేస్తే ఒకలాగా. సో రకరకాల అర్పణలు ఉంటాయి. ఆ అర్పణలే మళ్ళీ రిపీట్ అవుతున్నాయి ఇక్కడ 24 నుంచి 30 వరకు. ఒకసారి 26 చదవండి. పాప పరిహారార్థ బలిగా దాన్ని అర్పించిన యాజకుడు దాన్ని తినవలెను. పరిశుద్ధ స్థలమందు అనగా ఆవరణములలో దాన్ని తెలవను. తర్వాత దాని మాంసమునకు తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠిత మగును, దాని రక్తములోనిది కొంచెమైనను వస్త్రం మీద ప్రోక్షించిన ఎడల అది దేని మీద ప్రోక్షించబడును దానిని పరిశుద్ధ స్థలములో ఉతకవాలి. పరిశుద్ధ స్థలం ఎక్కడ ఉంది మళ్ళీ? అది పరిశుద్ధ స్థలం అనగానే మళ్ళీ లోపలికి వెళ్ళి ఉతుకుతారేంటి? కంప్లీట్గా
ఈ యొక్క కాంపౌండ్ వాల్ గురించి మాట్లా బయటికి వెళ్ళిపోయి ఉతకడాలు గట్రా చేయకూడదని ఓవరాల్ స్పేస్ గురించి మాట్లాడుతున్నారు. రైట్ అండి. ఇప్పుడు దాని తర్వాత ఇక్కడతో మరి మనకి 6వ అధ్యాయం పూర్తయిపోయింది. ఇక 7వ అధ్యాయం మనం చదువుదాం. జాగ్రత్తగా గమనించండి. 7వ అధ్యాయం 7వ అధ్యాయం కాంటెక్స్ట్ ఏమని చెప్పుకున్నామండి మనం? ఏమండి? గిల్ట్ ఆఫరింగ్, అలాగనే సమాధాన పీస్ ఆఫరింగ్, తర్వాత రక్తం తినకూడదు, తర్వాత యాజకులకు చెందవలసిన భాగం. వీటి గురించి ఇప్పుడు ధ్యానిద్దాం. 5వ వచనం చదవండి. యాజకుడు యెహోవాకు హోమముగా బలిపీఠం మీద వాటిని దహింపవలెను. అది అపరాధ పరిహారార్థ బలి. యాజకులలో ప్రతి మగవాడు దాన్ని తెలవది. ఇది ఇక్కడ చూసారా డిఫరెన్స్? ఎవరు తినాలి, ఎవరు తినకూడదు. ఇక్కడ మగవాడు అంటే ఇట్ షుడ్ నాట్ బి గివెన్ టు దేర్ ఫ్యామిలీస్. ఏది ఇవ్వకూడదు? 4వ వచనం. 2 మూత్ర గ్రంథులను డొక్కలపైన ఉన్న ప్రభువును, మూత్ర గ్రంథుల మీద ప్రభువును, కాలేజం మీద వపను తీసి దాని అంతయు అర్పింపవలెను. యాజకుడు యెహోవాకు హోమంగా బలిపీఠం మీద వాటిని దహింపవలెను. అది అపరాధ పరిహారార్థ బలి. ఏదండి? అపరాధ పరిహారార్థ బలి. అపరాధ పరిహారార్థ బలి. ఇదేంటి? గిల్ట్ ఆఫరింగ్. ఈ గిల్ట్ ఆఫరింగ్ని పురుషులు మాత్రమే తినాలి. రైట్? రాసుకోండి. తర్వాత 10వ వచనం. అది నూనె కలిసినదే కానీ పొడిదే కానీ మీ నైవేద్యములన్నిటినీ అహరోను సంతతి వారు సమముగా పంచుకొనవలెను. ఇది వెరీ ఇంపార్టెంట్. ఈ పంచుకునే ప్రక్రియ కరెక్ట్గా జరగాలి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తీసుకెళ్ళిపోయి ఎవరికి నచ్చినట్టు వాడు తినేసి ఎవడు నచ్చినట్టు వాడు చేసుకోవడానికి వీలు లేదు. ఎవ్రీ వన్ షుడ్ షేర్ ఇన్ ఈక్వల్ పార్ట్స్. ఎవరికి వారు సమాన భాగాలతో పంచుకోవాలి. రైట్? దీని తర్వాత మనము పీస్ ఆఫరింగ్ వద్దాం. సమాధాన బలి అర్పణ. సమాధాన బలి అర్పణలో ఇక్కడ చూడండి, జాగ్రత్తగా గమనించండి. అంతకుముందు సమాధాన బలి అర్పణలో, మిగతా అర్పణలో మనం చూసే స్పెసిఫిక్గా కొన్ని ఉంటాయి, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కానీ ఇక్కడ పీస్ ఆఫరింగ్లో 7వ అధ్యాయం 12వ వచనం చదవండి. వారు ఎటువంటిదైనా తీసుకురావచ్చు, ఏదైనా తీసుకురావచ్చు. ఇప్పుడు మీకు చూడండి, ప్రతి చోట పులియను రొట్టె కనిపించిందా లేదా? మొదటి నుంచి కూడా దేవుడు పులి అనేది మీకు ఈ లేఖనాలన్నిటిలో దేవుడిచ్చిన ఆదేశాల్లో మొట్టమొదటిసారిగా పులి అనేది కాకుండా కూడా తేవచ్చని ఉంటుంది. చూడండి ఇక్కడ 7వ అధ్యాయం 12వ వచనం. వాడు కృతజ్ఞత అర్పణముగా దాన్ని అర్పించినప్పుడు తన పిండి వంటలను నూనె పూసినవియు పొంగనివియు అయ్యున్న పలచని అప్పడములను నూనె కలిపి కాల్చిన గోధుమ పిండి వంటలను అర్పింపవలెను. ఆ పిండి వంటలే కాక చాలండి. చదవండి. సమాధాన బలి రూపమైన కృతజ్ఞతా బలి ద్రవ్యములు పులిసిన రొట్టెను అది పులిసినది 13వ వచనంలో కనిపించింది మనకి. ఏంటి? పులిసినది. ఫస్ట్ టైం పులిసింది కూడా ఏం చేయొచ్చు అంట? అది ఓన్లీ ఎందులోనండి? పీస్ ఆఫరింగ్, సమాధాన బలి అర్పణ. ఏమండి? రైట్. ఇప్పుడు ఈ సమాధాన బలి అర్పణలో 3 రకాలండి. సమాధాన బలి అర్పణలో 3 రకాలండి. దేవునితో సమాధాన పడ్డానికి 3 రకాలండి. మొదటిది థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతతో ఇచ్చేది. మొదటిది ఏంటి? మొదటి రకం రాసుకోండి. మొదటిది కృతజ్ఞతతో ఇచ్చేది, తర్వాత ఒట్టి పెట్టుకొని ఇచ్చేది,
తర్వాత ఫ్రీ విల్ అంటే స్వేచ్ఛార్పణంగా ఇచ్చేది. సమాధాన బలిగా తాను అర్పించిన కృతజ్ఞత బలి పశువును అర్పించు దినము అర్పించు దినమనే దాని మాంసమును తినమలను, దానిలోనిది ఏది మరుసటి రోజుకు ఉంచకూడదు, నెక్స్ట్ డేకి ఉండకూడదు. దట్ ఈజ్ ఫర్ కృతజ్ఞత అర్పణగా ఇచ్చేది. తర్వాత ఒట్టు పెట్టుకొని ఇచ్చేది 15 అమ్మ 7వ అధ్యాయము 15 వచ్చు. తర్వాత ఈ ఒట్టు పెట్టుకొని ఇచ్చేది 7వ అధ్యాయము 17 వచ్చు. అతడు అర్పించు బలి మొక్కుబడియే గాని స్వేచ్ఛార్పణే గాని అయిన ఎడల అతడు దాన్ని అర్పించునాడే తినవలెను. మిగిలినది మరునాడు తినవచ్చును. మూడవ నాడు ఆ బలి కోసం మాంసంలో మిగిలిన దాన్ని అగ్నిలో కాల్చివేయవచ్చు. అది 2 రోజులే. ఏది ఒట్టు పెట్టుకున్నదైనాను లేకపోతే ఫ్రీ విల్ స్వేచ్ఛార్పణం అయినను, దోస్ 2 డే 2 రకాలైన అర్పణలు ఆ రోజు తినచ్చు, మిగిలితే 2వ రోజు తినచ్చు, కానీ 3వ రోజు తినకూడదు. ఇవి షరతులు. ఇక దాని తర్వాత యాజకులకు సంబంధించిన అర్పణలు ఏమండి, యాజకులకు చెందవలసిన అర్పణలు ఏవి తినకూడదు, ఏవి తినచ్చు. 22వ వచనం నుంచి చదవండి 27 వరకు. ఇశ్రాయేలుతో ఇట్లాను నువ్వు ఇశ్రాయేలీలతో ఇలాగనము, ఎద్దుదే గాని గొర్రెదే గాని మేకదే గాని దేని క్రొవ్వును మీరు తినకూడదు. చచ్చిన దాని క్రొవ్వును చీల్చిన దాని క్రొవ్వును ఏ పనికైనా వినియోగపరచవచ్చును గాని దానిని ఏమాత్రమును తినకూడదు. ఏలైనగా మనుషులు యెహోవాకు హోమంగా అర్పించు జంతువులలో దేని క్రొవ్వునైనా తిననివాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును. అది సో రక్తమును కానీ కొవ్వును కానీ తినినవాడు ఏమవుతాడండి, ప్రజలలో నుండి కొట్టివేయబడును. సింపుల్. రక్తం తిన్నవాడైనా లేకపోతే క్రొవ్వును తిన్నవాడైనా ప్రజల్లోంచి కొట్టివేయబడు. 32వ వచనం చదవండి. యాజకులకు ఏ ఫుడ్స్ చెందుతాయి? 32. సమాధాన బలి పశువుల్లో నుండి ప్రతిష్టాత్మనముగా ఆ యాజకుడికి ఏమి ఇవ్వాలండి? కుడి జబ్బ, రైట్ థై, ఓకేనండి, రైట్ షోల్డర్. తర్వాత అహరోను సంతతి వారిలో ఎవడు సమాధాన బలియగు పశువు రక్తమును క్రొవ్వును అర్పించును కుడి జబ్బ వానిదగు. ఏలైనగా ఇశ్రాయేలు యొద్ద నుండి అనగా వారి సమాధాన బలి ద్రవ్యములలో నుండి అల్లాడించిన బోరను ప్రతిష్ఠితమైన జబ్బను తీసుకొని నిత్యమైన కట్టడ చొప్పున యాజకుడైన అహరోనుకును అతని సంతతి వారికి ఇచ్చి ఉన్నాను. అది సో కాబట్టి దాని తర్వాత మనకి ఈ యొక్క వచనాల్లోనే వాట్ ఈజ్ అన్క్లీన్ అండ్ వాట్ ఈజ్ క్లీన్ అంటే మనకి ఈ అధ్యాయంలోనే అన్క్లీన్ వాటిని ముట్టుకోవడం కానీ వాటి గురించి ఇందులో వివరణ ఉంటుంది. ఇక్కడతో మనకి 7వ అధ్యాయము పూర్తయిపోయింది. ఇక 8వ అధ్యాయంకి వద్దాం. 8వ అధ్యాయము అంతా మనకి అహరోను గారి యొక్క కుమారుల్ని, అహరోను గారిని మోషే గారు అభిషేకించుతారు. అదేంటి సార్ అదంతా అయిపోయింది కదా ఆల్రెడీ నరకమాకాండంలో అంటే, ఇంకా ఈ యొక్క 7వ అధ్యాయము ఆఖరి వచనం చదవండి. ఇంకా ఎక్కడున్నాం మనం? ఆఖరి వచనం చదవండి 38. ఇది దహన బలి గూర్చియు అపరాధ పరిహారార్థపు నైవేద్యమును గూర్చియు పాప పరిహారార్థ బలిని గూర్చియు 38 చదవండి. అపరాధ పరిహారార్థ బలిని గూర్చియు ప్రతిష్ఠాతార్పణమును గూర్చియు సమాధాన బలిని గూర్చియు చేయబడిన విధి ఇశ్రాయేలు యెహోవాకు అర్పణములు తీసుకొని రావాలని సేనాయి అరణ్యంలో ఆయన ఆజ్ఞాపించిన దినమున యెహోవా సేనాయి కొండ మీద మోషేకు అలాగనే ఆజ్ఞాపించారు. అది ఇంకా ఎక్కడ ఉన్నారు వీళ్ళు? సేనాయి కొండ, ఇంకా సేనాయి కొండ దగ్గర ఉన్నాం మనం. ఇంకా ఆర్డినేషన్ ఇంకా అవ్వలే. సో యెహోవా మందస్సమును మందిరమును మొత్తం నిర్మించడం అయిపోయింది. ఇప్పుడు ఆర్డినేషన్ కార్యక్రమం జరుగుతుంది.
సో మనం ఏంటంటే మొన్నటిదాకా అవుటర్ లైన్ అంతా కొండ మీద జరిగింది విన్నాం. కిందకు వచ్చాక మళ్ళీ దాన్ని ఆర్డైన్ చేస్తున్నాడు మోషే గారు. జరుగుతుంది మొత్తం అంతా ఎగ్జిక్యూషన్ పార్ట్ ఇప్పుడు చదువుతున్నాం మనం. ఎగ్జిక్యూషన్ అంటే అమలుపరిచే విధానాన్ని చదువుతున్నాం. పైన సీనాయి పర్వతం మీద చెప్పిందంతా నిర్గమాకాండంలో తెలుసుకున్నాం. ఇక్కడ జరుగుతుందని చూస్తున్నాం. అందుకే కదా 10వ అధ్యాయంలో మరి భయంకరమైన సంఘటన జరిగింది తర్వాత కదా. రైట్, ఇప్పుడు 8వ అధ్యాయంలో జాగ్రత్త గమనించండి ఏమేమి జరుగుతాయి. చూడండి, నా వైపు చూడండి, తల్లైతే ఇంక బైబిల్ చూడవసరం లేదు. 8వ అధ్యాయంలో రెఫరెన్స్ ఏం లేవు. టోటల్ అధ్యాయం అంతా ఎలా ఉంటుందండి. మొదట మనం తెలుసుకున్నాం, వారిని తీసుకొచ్చి గంగాళం దగ్గర స్నానం చేయటం. స్నానం చేసిన తర్వాత వారికి శుచిపరిచిన తర్వాత వారికి ఆ బలి అర్పించటం, వారి నిమిత్తము బలి అర్పించడం. బలి అర్పించిన తర్వాత ఆ యొక్క బలి అర్పణ యొక్క రక్తంను తీసుకొని అహరోను యొక్కయు అలాగే కుమారుల యొక్కయు మొదట అతని కుడి చెవి, రైట్ ఇయర్, రైట్ హ్యాండ్ థంబ్, కుడి చేతి బొటన వేల మీదను కుడి కాలు బొటన వేల మీదను ప్రోక్షించినట్లుగా మనం చూస్తున్నాం ఈ 8వ అధ్యాయం. ఏంటి ప్రోక్షించడం? మీరు ఎప్పుడైనా మన భారతదేశంలో మరి హైందవ ధర్మ ఆచార ప్రకారంగా మరి కర్మకాండలు చేస్తున్నప్పుడు మీరు చూస్తే అతడు ఆ యొక్క తులసి నీళ్ళలోని ఆకులు ముంచి అతను కుమారుల చేతను ఎవరి చేతను పెద్దల చేతను కుడి చెవి మీద నీళ్లు ప్రోక్షించండి, కుడి చేయి బొటన వేలు ప్రోక్షించండి, కుడి కాలు బొటన వేలు ప్రోక్షించండి అని ఉంటుంది. పంతు కార్యక్రమం మీరు క్షుణ్ణంగా చూస్తే తెలుస్తుంది మీకు, గమనిస్తే. ఇది వాస్తవానికి ఇది మన యొక్క ఈ సాంప్రదాయం, దేవుడు పెట్టిన సాంప్రదాయం నుంచి అలా కాలక్రమేణా మాటల ద్వారా మనుషుల ద్వారా అది వ్యాప్తి చెంది అన్ని చోట్లకి చేరింది. ఇది దేవుడు నియమించిన నియమాలు. ఏంటి ఇంతకీ దీని యొక్క అర్థం ఏంటండి? ఇక్కడ యాజకుడిని కుడి చెవుని ప్రోక్షిస్తున్నారు, కుడి బొటన వేలు ప్రోక్షిస్తున్నారు, కుడి కాలు థంబ్ ఫింగర్ని ప్రోక్షిస్తున్నారు. యాజకుడా, మొదట నీవు దేవుని మాటలు వినేవారిగా ఉండాలి. సో నీ చెవి ప్రక్షాళన కావాలను. తర్వాత నీ కుడి చేయి థంబ్ అంటే అర్థం ఏంటంటే నీ చేతి పనులు దేవుని యొక్క ఉద్దేశాలకు అనుగుణంగా ఉండాలి. నీ క్రియలు అది ప్రక్షాళన. మూడో ప్రక్షాళన, నీ యొక్క నడక దేవుని యొక్క ఉద్దేశాల ప్రకారంగా నడవలను. సో కాబట్టి కుడి చెవి, కుడి యొక్క థంబ్ ఫింగర్ అండ్ రైట్ లెగ్ యొక్క థంబ్ ఫింగర్, టో దాని మీద ప్రోక్షించినట్లుగా ఉంటుంది. సో ఇది మనకి 23వ వచనంలో ఉంటుంది. చదవండి, 8వ అధ్యాయం 23వ వచనం. మోషే దానిని వధించి దేనిని చదవండి, మరి ముందు వచ్చిన చదవాలి, అర్థం కావాలి కదా. అతడు రెండవ పొట్టేలును ఈ ప్రతిష్ఠితమైన పొట్టేలును తీసుకొని రాగా అహరోనును అతని కుమారుడు. ఇవి ప్రతిష్ఠించబడిన పొట్టేలు ఎవరి కోసం ప్రతిష్ఠించబడ్డాయి? యాజకుల కొరకు ప్రతిష్ఠించబడ్డాయి. యాజకుల్ని ఆర్డైన్ చేస్తున్నప్పుడు బలి ఇచ్చిన అర్పణలు ఇవి. త్వరగా చదవండి. అహరోనును తన కుమారులు పొట్టేలు మీద చేతులు ఉంచారు. అంటే వీరికి ఇక పాప పరిహారార్థ బలి మోషే గారే చేస్తున్నారు వీరికి బదులుగా. చదవండి. మోషే దానిని వధించి దాని రక్తంలో కొంచెం తీసి అహరోను కుడి చెవి కొన మీదను అతని కుడి చేతి బొటన వేలు, చూడండి, అహరోను కుడి చెవి కొన మీదను అతని కుడి చేతి బొటన వేలు మీదను కుడి కాలు యొక్క బొటన వేలు కొన అన్ని అంచుల మీదే చూస్తున్నారా. అంచు కొన అంటే ఎండింగ్ మీద ప్రోక్షించి, చెవి యొక్క కొన అంటే ఎండింగ్ మీద ప్రోక్షించి, ఆ తర్వాత దానికి చమరడం అంటే స్ప్రింక్లింగ్, ఇలా స్ప్రింక్లింగ్ చేయటం. ఇందాక ఏం చెప్పాను? దాని రక్తము దేన్ని తగులుకున్నా అది ఏమవుతుంది? పరిశుద్ధం అవుతుంది లేదా? దాని మాంసం దేనికి తగులుకున్నా. సో శాంక్టిఫైయింగ్ ద ఇయర్స్ అండ్ థంబ్ అండ్ లెగ్స్ అంటే అర్థం ఏంటి?
వారి యొక్క వినేది దేవుని యొక్క వాక్యమును ఆదేశంలో నువ్వు వినాలా. అందుకే మనము యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తే ప్రభువా నేను పాపిని అని అంటాడు. ఎవరు? ప్రవక్త అయిన యెషయా గారు. అనగానే దేవదూతల్లోంచి ఒక కెరూబు వచ్చి 6వ అధ్యాయంలో చూస్తే ఒక పరలోకము నుంచి ఆ యొక్క కనకలనాడుతున్న ఒక నిప్పు కణికను తీసుకొచ్చి అతని నోటి పెదవులను కాల్చినట్లుగా ఉంటుంది. అప్పుడు ఏమంటాడంటే నీ యొక్క నోరు శుద్ధి చేయబడినది, నీ పాపము ప్రక్షాళన చేయబడిందని లేఖనాలు చెప్తాయి. అలాగనే సో దేవుని యొక్క ప్రత్యక్ష గుడారంలో అర్పించబడిన ఆ యొక్క దహన బలి యొక్క రక్తము మరి వారికి ప్రోక్షించగా వారి కుడి చెవి, వారి యొక్క కుడి చెయ్యి, వారి యొక్క కుడి కాలు మరి ప్రక్షాళన చేయబడింది, వారు ప్రతిష్ఠించబడ్డారు. తర్వాత అండి 8వ అధ్యాయము 33వ వచనంకి రండి. అలా చేసిన తర్వాత వారికి వస్త్రములు వేస్తారు. వస్త్రములు వేసి వారిని ప్రత్యేకమైన ఆభరణ యొక్క వస్త్రములన్నీ ధరింపచేసి వారిని నూనె పోసి అభిషేకించి మోషే గారు వారిని అనాయింట్ చేస్తారు. చేసిన తర్వాత ఎన్ని రోజులు ఈ కార్యక్రమం? ఎన్ని రోజులండి? 7 రోజులు. 7 రోజులు జాగ్రత్తగా వినండి. ఒక్క యాజకుడు కాదు కదా, వాళ్ళు ఆ టీం అంతా, అంటే అహరోను గారు, అహరోను సంతతి కుమారులు కాంపౌండ్ దాటి బయటకు వెళ్ళటానికి దివారాత్రములు యెహోవా ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారము యొద్దనే ఉండవలెను. 7 days they have to stay there. 8th day చదవండి. ప్రతిష్ఠిత దినము ఎన్ని రోజులండి? 7 days. ప్రత్యేకపరచుకోవడం 7 రోజులు. తర్వాత తీరు వరకు 7 దినములు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం యొద్ద బయలు వెళ్ళకూడదు, చేయుచుండును. చాలు. 35. మీరు ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళిపోతారేమో, మీరు చావకుండానట్లు ప్రత్యక్ష గుడారం యొద్ద ద్వారం యొద్ద 7 దినముల వరకు రాత్రి పగలు ఉండి మీరు ఒకవేళ వెళ్ళిపోతారేమో జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తున్నారు. కనీసం మీరు కదిలి బయటికి వెళ్ళడానికి కూడా వీల్లేదు. ఇక 9వ అధ్యాయం. ఇంకా 9వ అధ్యాయంకి వచ్చేస్తే యాజకులు వన్స్ దే వర్ అనాయింటెడ్ దే స్టార్టెడ్ గివింగ్ దేర్ ఆఫరింగ్స్. ఇప్పుడు మోషే గారు ఇచ్చారు కదా, మోషే గారు వారికి బదులుగా చేశారు. ఇప్పుడు అహరోను గారు సమాజమంతటి కొరకు చేస్తున్న బలి అర్పణకు ముందుగా తమ కొరకు, తమ కుటుంబం కొరకు బలి అర్పణ చేసుకోనవలెను. చూడండి, అలా చేయాలి. ఈ 9వ అధ్యాయం అంతా కూడా వారు ఆరంభించిన మినిస్ట్రీ వర్క్ స్టార్ట్ అవుతుంది. 9వ అధ్యాయం మొత్తం. 4వ వచనం చదవండి. సమాధాన బలిగా కోడెను, పొట్టేళ్లను, నూనె కలిపిన నైవేద్యములు తీసుకొని రండి, నేడు యెహోవా మీకు కనబడునని చెప్పాను. మోషే గారు ఏం చెప్పారండి? యెహోవా మీకు కనబడును అని చెప్పగా అప్పుడు వారు అర్పించిన వెంటనే దేవుని యొక్క మహిమ ఆ యొక్క ప్రత్యక్ష గుడారం మీదకి దిగి రాగానే వారందరూ, ప్రజలందరూ చూసి ఏం చేశారంట? సాగిలి పడ్డారంట. చదవండి ఒకసారి. 23వ వచనం, 24వ వచనం. అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలిని, దహన బలిని, సమాధాన బలిని అర్పించి ప్రజల వైపునకు తన చేతులెత్తి వారిని దీవించిన తర్వాత దిగి వచ్చాను. మోషే అహరోనులు ప్రత్యక్ష గుడారంలోనికి పోయి వెలుపలకు వచ్చి ప్రజలను దీవింపగా యెహోవా మహిమ ప్రజలందరికీ కనపడింది. అదిగోండి, మోషే గారు అహరోనులు ప్రత్యక్ష గుడారం నుంచి బయటికి వచ్చి ప్రజలందరినీ దీవించిన వెంటనే యెహోవా మహిమ ప్రజలందరికీ, యెహోవా మహిమ కనిపించడం, యెహోవా కనిపించినట్లుగా కాదు, యెహోవా మహిమ. దేవుడిని ఎవరు చూడలేరు కనుక ఆయన మహిమనే ప్రజలు చూశారు. తర్వాత
నుండి అగ్ని బయలు వెళ్ళి ఆ యెహోవా సన్నిధి నుంచి పైనుంచి అగ్ని బయన వెళ్ళి, బలిపీఠం మీద ఉన్న ఇక్కడ ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోండి, వెరీ ఇంపార్టెంట్, దిస్ ఇస్ వెరీ కనెక్టింగ్ పాయింట్. ఇది యెహోవా సన్నిధి నుంచి ఒక అగ్ని వచ్చింది, అది దహన బలిపీఠమును కాల్చింది. జాగ్రత్త గమనించండి. బలిపీఠం మీద యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠం మీద నున్న దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేసెను. ప్రజలందరూ దాన్ని చూసి ప్రజలందరూ దాన్ని చూసి ఉత్సాహధ్వని చేసి ఉత్సాహధ్వని చేసి సాగిలపడిరి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధి అక్కడికి దిగిరాగా అక్కడ వారు సాగిలపడ్డారు. చూడండి 24. Fire came out from the presence of the Lord and consumed the burnt offering and the fat portions on the altar. And when all the people saw it, they shouted for joy and fell face down. అక్కడ ఏమండి బర్ంట్ ఆఫరింగ్, ఏమండి బర్ంట్ ఆఫరింగ్, బలిపీఠం మీద ఉన్న దహన బలి ద్రవ్యము. ఇక్కడ పాయింట్ ఎందుకు అండర్లైన్ చేయమన్నానంటే 24వ వచనం ఏమండి అగ్ని బయలు వెళ్ళి బయలు వెళ్ళి అని ఉంది కదా, అది అలా ఉంచండి. ఇప్పుడు ఈలోపు ఇంకో పాయింట్, నెక్స్ట్ అధ్యాయంకి వెళ్ళక మునుపు ఇంకొక పాయింట్ ఇందాక వదిలేసాం. ఇదే 9వ అధ్యాయం 7వ వచనం చదవండి. మరియు మోషే అహరోనులతో ఇట్లా, నేను ఈ బలిపీఠం వద్దకు వెళ్ళి పాప పరిహారార్థ బలి దహన బలిని అర్పించి, అండర్లైన్ చేయండి, నీ నిమిత్తము. ఫస్ట్ యూ గివ్ సాక్రిఫైస్, నీవు పాప పరిహారార్థ బలి ఇవ్వాలి, నీవు క్షమాపణ కోరుకోవాలి. నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు అన్ని క్షమాపణ కోరుకున్నాక నీ నిమిత్తము ప్రజల నిమిత్తమును ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి ప్రజల కొరకు అర్పణము చేసి యెహోవా ఆజ్ఞాపించినట్లు వారి నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయము. ముందు నువ్వు చేసుకున్నాక ప్రజలందరి నిమిత్తం చేయని చెప్పారు. ఇలా చెప్పిన తర్వాత వారు బయటికి రావటం, యెహోవా మహిమ ఆ యొక్క ప్రత్యక్ష గుడారం మీదకి దిగి రావటం, ఆ యొక్క యెహోవా సన్నిధి నుంచి అగ్ని రావటం, ఆ బలిపీఠమును దాని మీద ఉన్న క్రొవ్వును దాని అర్పణను సమస్తము కాల్చటం జరుగుతుంది. ఇప్పుడు ఎన్ని రోజులైంది? 2వ రోజా? 3వ రోజా? 7 రోజులు అయిపోయింది. 8వ రోజు అయిపోయింది కదా. ద వెరీ సాడ్ మూమెంట్ 10వ అధ్యాయం. భయంకరమైన దినం ఒక రోజు వచ్చింది. ఇజ్రాయేలీలు కని వెని ఎరగని రోజు. అరే ఇప్పుడే కదా చర్చ్ స్టార్ట్ చేసాం, ఏంటి ఇంతటి బాధాకరమైన విషయం, అనుకోని విషయం, ఎందుకు ఇలాగని ఇశ్రాయేలీలు అందరూ చాలా రోధించిన పరిస్థితి మనం గమనిస్తున్నాం. 10వ అధ్యాయం చదువుదాం మొదటి నుంచి. అహరోను కుమారులైన నాదాబు అబీహు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూప ద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపించని వేరొక అగ్నిని ఆయన సముఖముకు తేగా. చాలు అక్కడ ఆపింది. తేగానే దేవుని ఉగ్రత వారి మీదకు వచ్చి వారి ఇద్దరిని దహించి కాల్చి వేసినట్లుగా మనం చూస్తున్నాం. ఏమండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? వేరొక అగ్ని అంటే అర్థం ఏంటి? ఇంకో 8 అధ్యాయాలు పక్కెళ్తే ఈ డీటెయిల్ ఉంటుంది. ఇక్కడంటే మనకి 8 అధ్యాయాల తర్వాత కనిపిస్తుంది. ఇదంతా కలిపి ఒకేసారి మోషే గారు వాళ్ళకి చెప్పారు కదా, మనం అధ్యాయాల వారిగా వెళ్తున్నాం. కానీ ఇన్స్ట్రక్షన్ ఆల్రెడీ ట్రైనింగ్ అయిపోయింది కదా. అహరోను గారికి అహరోను కుమారులకి ఇండక్షన్ ప్రోగ్రామ్ అయిపోయింది, ఏం చేయాలి ఏం చేయకూడదు. సో ఈ 16వ అధ్యాయం 12వ వచనంలో ఉంది ఇన్స్ట్రక్షన్, చదవండి. యెహోవా సన్నిధినున్న ధూపపీఠము మీద నుండి ధూపార్ధుడు నిప్పులను తన పిడికిళ్లతో. ధూపపీఠం ఎక్కడుంది? ధూపపీఠం ఎక్కడుంది? అది
పరిశుద్ధ స్థలములో ఉన్న ధూపవేదిక మీద ఉన్న ఏంటి ఆ నిప్పులను ఎక్కడి నుంచి తీసుకురావాలి వీరు? ఇప్పుడు చూడండి, ఇక్కడ చేతిలో ధూపార్తి అంటారు. ఒక గొలుసులా ఉండి కిందన ఒక మెటల్ది ఉంటుంది బాల్ లాగా. దాని లోపల నిప్పులేసి దానిలో ధూపద్రవ్యం వేసి యెహోవా సన్నిధిలో అల్లాడించు బలిగా ధూపాన్ని వేయాలి. అవునా? ఎక్కడ? పరిశుద్ధ స్థలంలో వేయాలి. మరి అతి పరిశుద్ధ స్థలంలోకి వాళ్ళకి పర్మిషన్ లేదుగా, వెళ్ళడానికి లేదు కదా. యాజకులు ఒక్కలే కదా, ప్రధాన యాజకుడు ఒక్కడే, అది కూడా సంవత్సరానికి ఒకసారి. సో పరిశుద్ధ స్థలంలో దాన్ని చేయిస్తున్నప్పుడు వారు తీసుకోవలసిన నిప్పు ఎక్కడి నుంచి, అగ్ని ఎక్కడి నుంచి తీయాలి, ఎక్కడి నుంచి తేవాలి? ధూపవేదిక ఉంది కదా లోపల, అక్కడి నుంచి నిప్పులు తీయాలి. ఇన్స్ట్రక్షన్ అర్థమైంది మీకు? ఎక్కడి నుంచి నిప్పులు తీయాలి? చదవండి, అక్కడ క్లియర్గా చదవండి. ఏం రాశారు? యెహోవా సన్నిధిలో ఉన్న ధూపపీఠము మీద నుండి ధూపార్తుడు నిప్పులు. ధూపార్తుడు అంటే ఈ రౌండ్గా ధూపార్తం ఉంది కదా, గొలుసులతో ఇలా పట్టుకొని ఇలాగ అల్లాడించబలిగా దీని బౌల్ నిండా నిప్పులు అందులోంచి తీసుకొని తర్వాత తన పిడికిళ్ళతో పరిమళ ధూప చూర్ణం. దేవుడు ఆల్రెడీ నిర్గమాకాండంలో సినాయి పర్వతం మీద మనం చదువుకున్నాం. ఆల్రెడీ కొన్ని ఇంగ్రీడియంట్స్ చెప్పారు కదా, ఏమేమి కలపాలో. ఏమండి? తైలముతో పాటు ఈ యొక్క ధూప ద్రవ్యం కూడా చెప్పారు, పరిమళ ద్రవ్యం. ఏమండి? ఈ ద్రవ్యం యొక్క చూర్ణం ఏదైతే ఉందంటే, మనం ఇప్పుడు ఈ ఇళ్లల్లో మనం సాంబ్రాణి గుగ్గులు వేసుకుంటాం. అలాగా వీరి పిడికిలతో, ఏమంటే కొద్దిగా కాదు, ఒక పిడికిలతో తీసి ఈ బౌల్లోకి వేయాలా? చదవండి. తన పిడికిళ్ళతో పరిమళ ధూప చూర్ణమును తీసుకొని అడ్డతెర లోపలికి వాటిని తెచ్చి తాను చావకుండునట్లు ఆ ధూపము మేఘం వలె వేయవలెను. అర్థమవుతుందండి? ఎక్కడ వేయాలి? మళ్ళీ చదవండి. ఆ ధూపము మేఘము వలె శాసనముల మీద ఉన్న కరుణాపీఠమును కమ్ముటకు యెహోవా సన్నిధిని ఆ అగ్ని మీద ధూప ద్రవ్యమును వేయవలెను. ఆ అగ్ని మీదను ధూప ద్రవ్యమును వేయవలెను. ఏ అగ్ని? ధూపపీఠం మీద ఉన్న అగ్ని. ఏమన్నా అర్థమవుతుందండి? వీళ్ళు ఏం చేశారు? ఇన్స్ట్రక్టెడ్ నిప్పును కాకుండా వేరొక నిప్పును వారు తీసుకొచ్చారు. అర్థమవుతుందండి? వాళ్ళేవో నిప్పులు రాజబెట్టేసి నిప్పులు వేసేసి తీసుకొచ్చారు. ఏమన్నా అవునా కదా? వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా చేయకుండా చేశారు. ఇది దేనికి సాదృశ్యం అంటే అవిధేయక సాదృశ్యం, అవిధేయత. వారు ఇంటెన్షనల్గా చేశారు, అన్ఇంటెన్షనల్గా చేశారు. ఏమండి అవునా కదా? చెప్పండి. ఇంకా స్ట్రిక్ట్ వార్నింగ్ ఏం చెప్పారు తెలుసా? 10వ అధ్యాయము 8వ వచనం 9వ వచనం. 8-9. అహరోనుతో ఏమన్నారు? మీరు ప్రత్యక్ష గుడారం లోపలికి వచ్చినప్పుడు మీరు చావకుండునట్లు నీవు గాని నీ కుమారులు గాని ద్రాక్ష రసమునే గాని, అంటే వైన్ ఆర్ ఆల్కహాల్, తీసుకొని లోపలికి రాకూడదు. ఎందుకంటే వీడు తాగేసిన మత్తులో లోపలికి వచ్చి ఒకటికొకటి చేస్తే విలగజేస్తాడు. అర్థమవుతుందా? ఏమో వాళ్ళు ఏం చేశారు, ఆ తాగేసిన మత్తులో ఏ నిప్పు బదులు ఇంకో నిప్పు తెచ్చారేమో, ఎవరికి తెలుసు. అర్థమవుతుందా మీకు? ఆ రోజులో ప్రతిరోజు వైన్ తాగటం అనేది ఆనవాయితీ. ఓకే. సో వీరు యాజక ధర్మం చేయడానికి లోపలికి వచ్చినప్పుడు మాత్రం వారు ఎంత మాత్రము దాన్ని పుచ్చుకొనకూడదని లేఖనం చెప్తుంది. ఇప్పుడు మనకేంటి సాదృశ్యం?
మనము మన యొక్క తిండి తిప్పల మీద మత్తులే ఉండకూడదు, బుర్ర ఆలోచనలతో నిండిపోకూడదు, బుర్ర విగ్రహాలతో నిండిపోకూడదు, బుర్ర వ్యామోహాలతో నిండిపోకూడదు, ఆశలతో నిండిపోకూడదు, రకరకాల ఆలోచనలతో నిండిపోకూడదు. వాటి వలన మనము చేయవలసిన ఆరాధన క్రమము డిస్టర్బ్ అయిపోతుంది కనుక అందుకే మత్తులై మీరు ఆరాధన చేయకండి. ఏమండి అంతేనా ఇలా చెప్పిన తర్వాత ఇంకా బాధాకరమైన విషయం ఏంటి తెలుసా? కన్నుల ఎదుట 2 కుమారులు యాజకులు అనాయింట్ అయ్యారండి. 6 లక్షల మంది ఇశ్రాయేలీలకి యాజక ధర్మం నిర్వర్తించడానికి. ఏమండి, నాదాబు అబీహులు 2 అనాయింట్ అయితే తండ్రి గారు ఏమండి అహరోను గారు ఎంత ఆనందిస్తారండి. నా సంతానము దేవుడు ఎంచుకున్న గొప్ప పనిలో ఉన్నారని. ఏమండి, మరుసటి రోజే చనిపోతే ఈ బాధ ఎంత ఉంటుందండి. ఇంతటి బాధలో దేవుడిచ్చిన వార్నింగ్ ఏంటో తెలుసా? అహరోను, నీ మీద అనాయింటింగ్ ఆయిల్ ఉంది. యు ఆర్ అనాయింటెడ్. యు ఆర్ నాట్ జస్ట్ ఎ ఫాదర్ ఆఫ్ 2 sons. యు ఆర్ ద హై ప్రీస్ట్ ఫర్ ద హోల్ నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. నీవు ఎవరికి ప్రతినిధిగా ఉన్నావు తెలుసా? మందిరంలో ఉన్నప్పుడు యు ఆర్ ఎ హై ప్రీస్ట్. యు ఆర్ నాట్ ఎ ఫాదర్ ఆఫ్ 2 children. నువ్వు ఏడవడానికి వీల్లేదన్నాడట. అంటే కడుపు నిండా ఏడడానికి కూడా పరిస్థితులు లేదు. నువ్వు బట్టలు చెప్పుకోవడానికి వీల్లేదు, బాధపడి దొరలడానికి వీల్లేదు, జుట్టు విరబూసుకోవడానికి వీల్లేదు, ఎటువంటి బాధా సంకేతములు చెప్పడానికి వీల్లేదని అదే అధ్యాయం 6 వచ్చిన. ఎంత బాధాకరమైన విషయం అండి. చదవండి. 84 సంవత్సరాలు అతనికి. ఎంతండి ఆయనకి? ఎంతనా? అహరోన్ దగ్గరికి, ఐగుప్తు దగ్గరికి వెళ్ళేసరికి ఎంతండి వాళ్ళ వయసు? 83. అంతే కదండి. చదవలేదా? మనం చదివాం కదా. అహరోన్ గారి దగ్గరికి, ఇప్పుడు ఈజిప్టులో ఫరో గారి దగ్గరికి వెళ్ళామా? అహరోన్ గారును మరి మోషే గారు ఇద్దరు వెళ్ళినప్పుడు వయసులు చెప్పానా? ఈయనకి 80, ఆయనకి 83 అని. మరి అక్కడి నుంచి సీనాయి పర్వతంకి వచ్చి బిల్డింగ్ అంతా అదే దేవుని మందిరం కట్టేసరికి 1 year అయిందా? అంటే ఎంత అయింది ఇప్పుడు? వయసు ఎంత ఇప్పుడు? 84 సంవత్సరాల వయసు కలిగిన పండు ముసలైన కొడుకులు చనిపోతే ఏడకూడదా? అంత స్ట్రిక్ట్గా ఉండేది. చదవండి. 10వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు మోషే అహరోనును వీళ్ళెవరు? ఈ ఇంకొక 2 కొడుకులు ఉన్నారు, ఈతామారు, ఎలియాజరు. ఏమండి? అన్నదమ్ములు వీళ్ళు. మీరు చావకుండానట్లు యెహోవా తల విరబూసుకోకూడదు, బట్టలు చింపుకొనకూడదు. కానీ యెహోవా వారిని కాల్చినందున మీ సహోదరులైన ఇశ్రాయేలీయులింటి వారందరూ ఏడవచ్చును. మీ కుటుంబం మాత్రము సైలెంట్గా ఉండాలి. ప్రభు సన్నిధిలో మీ యాజక ధర్మం చెయ్యాలి తప్ప ఏడవకూడదు. మిగతా మీ బంధువర్గం ఎవరైతే ఉన్నారో ఇజ్రాయిల్ అందరూ తమ సహోదరుల నిమిత్తము దే కెన్ వీప్ అండ్ మోర్న్ అని చెప్తారు. తర్వాత 9వ వచనం. మీరు చావకుండానట్లు నీవును నీ కుమారులను ద్రాక్షారసమే కానీ మద్యమే కానీ త్రాగకూడదు. యూ షుడ్ నాట్ డ్రింక్ వైన్. తాగకూడదు. ఎందుకంటే చచ్చిపోయినప్పుడు ఏం జరుగుతుందండి చెప్పండి. అక్కడ సంతాపం అని చెప్పేసి ఆ మత్తులో తాగుతుంటారు. అలాగన వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది. రైట్. 14వ వచనం. మరియు అల్లాడించు బోరను ప్రతిష్ఠితమైన జబ్బను మీరు అనగా కుమారులు నీ కుమార్తెలు అది అవి వంతులు. ఎక్కడ మీకు గమనించింది? ఉమెన్ తినవచ్చును, ఇంటిలో ఆడవాళ్ళు తినవచ్చును. ఆఖరిగా ఒక మాట, సమాధాన బలులలో నీవు
నీ యొక్క సంతతి వారికి ఇచ్చుకోవచ్చు. సో ఈ 10వ అధ్యాయం అంతా బాధాకరమైన అధ్యాయం. సో 10వ అధ్యాయంలో మనం తెలుసుకున్న సత్యం ఏంటంటే, దేవుని యొక్క యాజకత్వము క్రమముతోనూ మర్యాదతోనూ భయముతోనూ వణుకుతోనూ చేయాలి. ఎందుకంటే మనకు ఇది ఒక హెచ్చరిక, ఇది మనకు ఒక హెచ్చరిక. ఏంటి? మనమందరం యాజకులు. పేతురుపత్రికలో ఉంటుంది ఏంటంటే, మీరు ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి ఆ యొక్క చీకటిలోంచి పిలువబడిన ఏంటంటే ఏర్పాటు చేయబడిన రాజులైన యాజకుల సమూహము, తన సొత్తైన ప్రజలైన తన సొత్తై ఉన్నారని దేవుడు చెప్తున్నారు. మనందరం ఎవరు? రాజులము, యాజకులు. సో యాజకులు అంటే దేవుని యొక్క ఆరాధన జరిగిస్తున్న యాజకులు. మనం ఆరాధన స్థలం ఎక్కడుంది? ప్రత్యక్ష గుడారం ఎక్కడుంది? మన హృదయమే, మన దేహమే దేవాలయం. దేవాలయంలో యాజకత్వం చేస్తున్న మనమందరం కూడా ఎంత జాగ్రత్తగా మనం యాజక ధర్మం చేయాలి. నియమించబడని వేరొక అగ్ని యెహోవా. ఇక్కడ పాయింట్ ఇందాక చెప్పాను చూడండి, ఇందాక కనెక్టింగ్ అన్నాను చూడండి. యెహోవా యొద్ద నుండి అగ్ని దిగి వచ్చి ఎక్కడ కాల్చింది చూడండి ఒకసారి. 24 9వ అధ్యాయం. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠం మీదనున్న దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేసను. ప్రజలందరూ దాన్ని చూచి సో దిస్ ఆల్ ఫైర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యేవి? దేవుని దగ్గర నుంచి వచ్చిన అగ్ని. అంటే ఇప్పుడు జాగ్రత్త గమనించండి, దేవుని దగ్గర నుంచి వచ్చిన అగ్ని. నా మాట అగ్ని వంటిది అని లేఖనం ఉంది. ఏంటంటే చెప్పండి, దేవుని మాట. అక్కడ ఫిజికల్గా అగ్ని మనం చూస్తుంటే, అది మనం ఇక్కడ ఆత్మీయంగా చూస్తే దేవుని వాక్యమే అగ్ని అండి. సో దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆజ్ఞలు తప్ప మన సొంత ఆలోచనలకు తావు లేదు, మన సొంత ఆలోచనలకు అవకాశం ఇవ్వకూడదు. ఎప్పుడైతే అలాంటి ఆ సొంత ఆలోచనలకి అవకాశం ఇస్తామో మనము దేవుని ఉగ్రతకు పాలవుతాం. ఏమండి, అంత కఠినంగా శిక్షించాలా? ఏమండి, సెలబ్రేషన్ కూడా జరగలేదండి, ఇంకా ఒకరోజే అయింది కదండి, వెంటనే అలాగా చంపేయాలంటే? ఇక్కడ దేవునికి సెలబ్రేషన్స్ లేవు. క్రమమే ఆయన సన్నిధి ఖచ్చితంగా మాట్లాడతారు. అయితే హెబ్రీలకు రాసిన పత్రిక మాటలు చదివి ముగించేసుకుందాం. 12వ అధ్యాయము 6 నుంచి 13 వరకు చదవండి. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. గమనించండి, దేవుడు అంత కఠినంగా శిక్షించాలంటే శిక్షించడం అనేది కరెక్టు. ఏమండి, ఇప్పుడు కేవలం మనము ఆ శిక్షలు ఎందుకు మనకు పడట్లేదు తెలుసా? మనకు అడ్డంగా యేసయ్య ఉండిపోయారు. యేసయ్య దయ వలన ఈ రోజుకి మనం బతుకున్నాం. అర్థమవుతుందా? మనం చేసే దుర్మార్గమైన పనులు అంతే. ఎందుకంటే జస్ట్ ఏమండి, ఒక నిప్పు కాకుండా ఇంకో నిప్పు తెచ్చినందుకు ప్రాణం పోయిందా? మనమందరము నిజంగా భాగ్యవంతులము, అదృష్టవంతులము. ఏమండి, చాలా వీఆర్ బ్లెస్సెడ్ బికాస్ మనకు బదులుగా క్రీస్తు నిలబడిపోయారు. అడ్డంగా మనకు బదులుగా క్రీస్తు నిలబడిపోయారు. ఆయన కృప వలన నువ్వు ఆడిన అబద్ధాలు కానీ, మనం చేసిన మోసక్రియలు కానీ, మనం చేసిన ఆలోచనలు కానీ, మన చెడు నడక, మన చెడు వినికిడి, మన చెడు క్రియలు, చేతులతో చేసిన చెడు పనులు, కాళ్ళతో చేసిన చెడు నడక, చెవులతో చేసిన చెడు వినికిడి, చెడు ఆలోచనలు, చెడు నేత్రములు, వీటన్నిటితోటి మనం పోల్చి చూసుకుంటే ఏ రోజో భూమి మీద ఉన్న మానవులందరూ చనిపోవాల్సిందే. కానీ క్రీస్తు అడ్డంగా నిలబడిపోయారు మనకు బదులుగా, కాబట్టి బ్రతుకున్నాం. అందుకే ఏమంటారంటే, ప్రభు తాను ప్రేమించే వారిని శిక్షించి తాను స్వీకరించే ప్రతి కుమారుని దండించును. ఎవరినైతే కుమారుడిగా తీసుకుంటారో ఆయన దండిస్తారు. హీ విల్ ట్రైన్. శిక్షించడం అంటే అక్కడ ట్రైనింగ్ అని అర్థం అండి. శిక్ష అంటే పనిష్మెంట్ కాదు. హీ విల్ ట్రైన్. మన జీవితంలో కూడా అనేక కష్టాలు, నష్టాలు, బాధలు అన్నిటి కూడా మనం ప్రయాణిస్తుంటాం. ఈ ప్రయాణములో ఏంటండి, ఇంకా అంత ఫాస్ట్గా విడుదల కావట్లేదు, కొన్ని విషయాలు రావట్లేదండి. ఇట్ ఈస్ ఎ ట్రైనింగ్.
అక్కడ ఇంగ్లీష్లో అక్కడ ట్రైనింగ్ అని ఉంటుంది. ఏమండి, శిక్ష, తెలుగులో శిక్ష, బాల శిక్ష అంటారు, బాల శిక్షణా కేంద్రం అంటారు. శిక్షణ అంటే పనిష్మెంట్లు ఇవ్వడం ఏంటి, అక్కడ ట్రైనింగ్. ఏమండి, ప్రభు తాను ప్రేమించిన వానిని, మొదట దేవుడు ప్రేమిస్తున్నారు కనుక హీ విల్ ట్రైన్ యూ. తర్వాత తన కుమారుడిగా స్వీకరించేవారు కాబట్టి, మనల్ని ఆయన కుమారుడిగా స్వీకరించారు కాబట్టి ఆయన ట్రైనింగ్ ఇస్తారు, మనతో మాట్లాడతారు, మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరిచితిరి. తర్వాత 7వ వచనం, శిక్షాఫలము పొందుటకై, అంటే ట్రైనింగ్ పూర్తయిన తర్వాత దానివల్ల వచ్చే మంచి ఫలము, అవుట్ రిజల్ట్ మనము పొందుటకై మీరు సహించుచున్నారు. ఓర్పు కలిగి ఉండండి, బీ పేషెంట్. మీరు ఓర్పు కలిగి ఎందుకు ఉంటున్నారంట, రేపొద్దున ఒక ఫలం మీరు పొందుకోబోతున్నారు. సహించుచున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షంపని కుమారుడెవడు? ఏ తండ్రి శిక్షించడబ్బా, పిల్లల్ని శిక్షిస్తాడు. అయితే కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల ఏమంటే కుమారులందరినీ దేవుడు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఒకవేళ మీరు పొందకపోతే దుర్బీజులు అంటే అర్థం ఏంటంటే హీఈస్ నాట్ ద సన్స్ ఆఫ్ గాడ్. దుర్బీజులు అంటే దేవుడికి పుట్టినవారు కాదని అర్థం, అపవాది సంబంధులని అర్థం. ఏమండి, వేరే బీజం కలిగిన వారు అని అర్థం, అంటే వేరే వాళ్ళ ద్వారా పుట్టినట్టుగా అక్కడ అర్థమవుతుందండి. దుర్బీజులు. దేవుని వలన మనం కుమారులుగా తీర్చబడితే మనం ట్రైనింగ్ అంగీకరిస్తాం, ట్రైనింగ్ పొందుకుంటాము, ఆ శిక్షలో ఓర్పు కలిగి ఉంటాము. 9వ వచనం, మరియు శరీర సంబంధమైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. ఈ భూమి మీద, ఏమండి, ఈ భూమి మీద ఇది ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారంటే ఆయన, మనం పూర్వకాలంలో యాజకులు, ఈ పరిసయ్యులు, మత పెద్దలు, మరి యాజక సమూహం, వీరు ఆత్మీయ తల్లిదండ్రులుగా ఉన్నారు. ఏమండి, మనుషులుగా ఉన్నారు. వారు ఏం చేశారంట, మరియు శరీర సంబంధమైన తండ్రులు మనకు శిక్షకులై, అంటే ట్రైనర్స్గా ఉన్నారు. వారి యందు భయభక్తులు కలిగి ఉంటుంది. వారిని చూస్తే భయంగా ఉన్నాం, పాస్టర్ గారిని చూస్తే వణికిపోతాం, కానీ మరి దేవుడిని చూస్తే ఎందుకు వణకో? అది పాయింట్. అంతేనా? పాస్టర్ గారిని చూస్తే వణికిపోతాం, మరి దేవుడిని చూస్తే ఎందుకు వణకో? దేవుడు ఎదుట తప్పెందుకు చేస్తాం? దేవుడిని చూసే అనుభవంలోకి రావాలి. అదే అద్భుతమైన ఆత్మీయ జీవితం. ప్రతి ఒక్కరూ దేవుడు మన పక్కనే ఉన్నారు, ఆయన స్పర్శను, ఆయన యొక్క సన్నిధిని చూడగలగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏంటంట, శరీర సంబంధమైన తండ్రులు మనకు శిక్షకులై ఉన్నారు, వారి యందు భయభక్తులు కలిగి ఉంటుంది. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన దేవుడు ఆయనకు మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. మరి దేవుడికి ఇంకెంత భయం భక్తులతో ఉండాలి అంటున్నారా పిల్లలు? 10వ వచనం, వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్లు మనలను శిక్షించితిరి కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయనంటే దేవుడు మనల్ని శిక్షించుచున్నాడు. హీస్ ట్రైనింగ్ అస్. పాస్టర్ గారులు, యాజకులు, లేకపోతే ప్రవక్తలు, లేకపోతే వీళ్ళందరూ వారు ఒక ట్రైనింగ్లో నడిపిస్తారు కొంతవరకే. దట్ ఈస్ ఏ లిమిటెడ్ పార్ట్. బట్ ఆయన పరిశుద్ధతలో పాలు పంచుకోవడం కోసం దేవుడు నన్ను కూడా ఏం చేస్తున్నారండి? ఈజ్ గివింగ్ ట్రైనింగ్. ఆ ట్రైనింగ్లో మనము పాలు పంచుకోవాలి. 11వ వచనం, మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు, ఎవ్రీ ట్రైనింగ్ ఈజ్ దుఃఖకరం. ఏంటి సార్ ఇది, ఎంత ఓర్పు ఉండాలా, ఇన్ని కష్టాలు భరించాలా, క్రైస్తవ్యం అంటే ఎంత వదులుకోవాలా, ఇంత మరి శరీర ఆలోచనలు, శరీర ఆశలు వదులుకొని ఎంత కఠినంగా బ్రతకాలా, ఇది కొంచెం కాలం నొప్పిగా అనిపిస్తుంది. కానీ తర్వాత దుఃఖకరముగా కనబడునే కానీ సంతోషముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అదే ఎందులో కానీ నువ్వు అభ్యాసము చేస్తే అది నీతిగా కనిపిస్తుందంట, సమాధానకరమైన ఫలమిచ్చును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత అద్భుతమైన మాటలండి. కాబట్టి
12:13. చేతులను కాబట్టి ఏం చేయాలంట? ఇప్పుడుగో యాజకులుగా పిలువబడుతున్న మనం, రాజులుగా పిలువబడుతున్న మనం శిక్షకు లోబడాలి, ట్రైనింగ్కి లోబడాలి, దేవుడు చెప్పిన ఆదేశాలకు లోబడాలి. యెహోవా యొద్ద నుంచి వస్తున్న ఆ ఆజ్ఞనే మనము ప్రథమంగా తీసుకోవాలి తప్ప మన సొంత ఆలోచనలకి, దేవుని యొక్క వాక్యానుసారమైన ఆలోచనలకి తావివ్వాలి తప్ప మన సొంత ఆలోచనలకి ఎంత మాత్రము తావివ్వకుండా ఏం చేయాలంటే ఆఖరి 2 వచనాలు అద్భుతం చూడండి. కాబట్టి వడిలిన చేతులను సడలిన మోకాళ్ళను బలపరచుడి. సడలిన చేతులు అంటే తిమ్మిరికిపోయి, వడలిన చేతులు అంటే జామ్ అయిపోయి, చేతులు జామ్ అయిపోయి. అన్నీ స్ప్రెడ్ చేయండి, ఎక్సర్సైజులు చేయండి, సాగదీయండి, నరాలన్నీ సాగదీయండి. తర్వాత సడలిన మోకాళ్ళు ఎలాగ సడలినవి అంటే జామ్ అయిపోయి మోకాళ్ళు కూడా లేవలేని పరిస్థితులు ఉన్నావు. దాన్ని ఏం చేయాలంటే బలపరచండి. స్ట్రెంగ్తన్ యువర్ నీస్, స్ట్రెంగ్తన్ యువర్ హ్యాండ్స్. తర్వాత మరియు కుంటి కాలు బెనకక బాగుపడు నిమిత్తము మీ పాదములను మార్గములను సరళం చేసుకోండి. అంటే అర్థమైంది దశ. ఆల్రెడీ కుంటి కాలుతో ఉన్నావు, బెనికిపోయేటట్టు దారిలో ఉన్న రాళ్ళన్నీ పక్కకు తీసేయి. ఒకవేళ రాళ్ళు ఉన్నాయనుకో, నీ మార్గంలో రాళ్ళు ఉంచుకున్నావు అనుకో, ఆల్రెడీ కుంటి కాలుతో ఉన్న నీ కాలు బెనికిపోయి ఇరిగిపోయే అవకాశం ఉంది. సో కరెక్ట్ యువర్ సెల్ఫ్ అంటే అర్థం ఏంటంటే మన మనస్సు, మన శరీరం ఇప్పటికే బలహీనం. ఆల్రెడీ మన బలహీనత, మన యొక్క వీక్నెస్తో ఉన్నాం. దాన్ని స్ట్రెంగ్తన్ చేసుకోండి, ఇంకా పడిపోతావేమో. దారిలో ఉన్న మార్గాన్ని సరళం చేసుకోండి, ఉన్న రాళ్ళన్నీ తీసేయండి. ఏంటో రాళ్ళు అంటే శరీరం నుండి ఈ లోక సంబంధమైన ఆలోచన. యెహోవా అగ్ని తప్ప వేరొక అగ్నిని మనము యాజక ధర్మంలో పెట్టకూడదు. అలా పెట్టిన ఎడల మనము దేవుని ఉగ్రతకు పాలవుతాం. శిక్ష విధిస్తాడు ఆయన, ట్రైనింగ్ ఇస్తాడు. ఆ రోజుల్లో అయితే స్పాట్లో చంపేశాడు, కానీ ఇప్పుడైతే కృపాయుగంలో ఉన్నాం. క్రీస్తు అడ్డంగా ఉన్నారు కనుక క్రీస్తు వలన మనం ఈరోజు కరుణించబడుతున్నాం, క్షమించబడుతున్నాం. ఓర్పుతో ఆయన క్షమిస్తున్నాడు, ఆఖరి దాకా అవకాశం ఇస్తున్నాడు, తాళ్ళు పొడిగిస్తున్నాడు. ప్రభు మనకు అవకాశం ఇస్తున్నారు. సరిదిద్దుకుందాం, సరి చేసుకుందాం, సడలైన మోకాళ్ళను బలపరుచుకుందాం, మరి సత్తువు లేని చేతులను బలపరుచుకుందాం, మరి బెనికిన కాలును మరి విరిగిపోకుండా మార్గం సరళం చేసుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. మరి చాలా సంతోషం అండి. మరి ఇప్పటిదాకా ఈ యొక్క 5 అధ్యాయాన్ని మనం గమనించాం. లేవియా కాండం 6వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు. మరి రేపు 11వ అధ్యాయం నుంచి 15వ అధ్యాయం వరకు ఉండవలసిన ఆ యొక్క అధ్యాయాలన్నీ మనం ధ్యానిద్దాం. మరి మధ్యలో ఇంకా మీరు ఏమైనా డౌట్స్ కానీ, ఏదైనా కామెంట్స్ కానీ, ఏదైనా సలహాలు ఇవ్వగలిగితే మాకు మరి ఫీల్ ఫ్రీ టు కమెంట్ విత్ అస్ ఆర్ టెక్స్ట్ అస్. సో కాబట్టి మీ యొక్క ప్రార్థన అవసరాలు ఏమన్నా షేర్ చేయండి, మేము కూడా మీ గురించి ప్రార్థన చేస్తున్నాం. అలాగనే ఈ వాక్యాన్ని 10 మందికి షేర్ చేయండి, వారికి సువార్త అందించినట్టు ఉంటుంది. కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. మళ్ళీ రేపు కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.